తీసుకొని చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా నిమ్మలంగా అర్ధగంట సేపు ఈయనే కూర్చొని ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. మన తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు జోరుదారుగా నడుస్తున్నాయి కదా నల్ల. ఇక మన ఆడపడుసులు తీరొక్క పూలతోని పాటలు పాడుకుంటా సంబరాలు చేసుకుంటుండ్రు. ఇక ఎట్లా చేసుకుంటున్నారో చూయిస్తా కానీ అయితే మన తెలంగాణలో చాలా జాగలలో మాత్రం బతుకమ్మ ఆటలల్లా మన రేవంత్ సార్ను ఒగర్చుకుంటుర్రా, ఒక సన్మానం చేస్తున్నారా? బతుకమ్మ ఆటలా రేవంత్ సార్ ఎట్లొచ్చే అని అనుకుంటుర్రా ఏంది? అయ్యో ఈ ముచ్చట మీరు చూసిరా అంటే, ఈ పాట విన్నారా అంటే రేపటి సంధి ఇదే పాట పాడతారు కావచ్చు. చూడండి కావాలంటే. గుంపు పాలన మేస్త్రి ఉయ్యాలో, గుదిబండ పాలనయ్య ఉయ్యాలో, పేద బతుకుల్లల్ల ఉయ్యాలో, చీకట్లు నింపిండు ఉయ్యాలో. అయ్యో ఏందోల్లా పర్షాన్ అయితోనరా. ఇగో ఇది నేనేదో సొంతంగా పాట కట్టి వాడతానే లోల్లా. మన ఆడబిడ్డలు రేవంత్ సార్ మీద బతుకమ్మ పాట కైగట్టి ఇగో గిట్లా ఆడుతున్నారు. మంచిగా నుండ్రి. ఇన్నరా జూబ్లీల్స్ కాడాగో గట్లయిందా? అగో ఈ అక్కలు చూడురల్లా రేవంత్ సార్ను ఎట్లా అరుచుకుంటుండ్రో. రేవంత్ సారు ఉయ్యాలో నిజగలను ఉండు ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండని ఎవయ్య ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మూసి ప్రక్షాళన ఉయ్యాలో ఉన్న దాంట్లో చెయ్యి ఉయ్యాలో, మా ఇండ్ల జోలికి ఉయ్యాలో డుబురా వద్దయ్య ఉయ్యాలో. అసలు వీళ్ళు ఎంత గోసపడితే ఇట్లా పాట కట్టి బతుకమ్మ ఆడతారోల్లా. ఈ రేవంత్ సారు హైడ్రా అని ఒకటి తెచ్చి పట్నంలో ఉన్న గరీబోళ్ళ ఇల్లు కూల్చుతున్నాడు కదా. ఇక రేవంత్ సార్ ఇల్లు మా మీద పడ్డదని ఇండ్లకు దిష్టి తీస్తున్నారోల్లా ఈ ఆడపడుసులు. ఇగో గిట్లా హైదరాబాద్లోనే కాదల్లా, మన తెలంగాణలో చాలా ఊర్లల్లా ఇప్పుడు రేవంత్ సార్ పాలన మాకద్దు అనుకుంటా ఆడవిల్లలు బతుకమ్మ ఆడుకుంటా బాధలు చెప్పుకుంటాండ్రు. అంటే చూడు వీళ్ళ మనసుకు ఎంత తక్లీఫ్ అనిపిస్తే ఇట్లా చేస్తారు కావచ్చుల్లా. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచుతుంటే ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది? చెప్పుకుందామంటేనే ఇనేటోళ్ళు లేరు. అందుకే బతుకమ్మ ఆడుకుంటా గౌరమ్మకు బాధలు చెప్పుకుంటా రేవంత్ సార్కు ఇగో ఇట్లా మతలాబ్ పంపుతాండ్రు. అసలు మన కాడ రాజకీయము ఇంత అద్మానం అవుతుందని అస్సలు అనుకోలేదు అలా. అసలు తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు మన రాష్ట్రం మాటల మర్యాదల డెవలప్మెంట్ల దేశానికే కొత్త తొవ్వ చూయించిందా? ఇక ఇప్పుడు షెయ్యి పార్టీ పాలనలో కూడా కొత్త తొవ్వనే చూయిస్తున్నది. కాకపోతే మర్యాదలనో పాలనో కాదల్లా, ఆడోళ్లను ఆడిపోసుకునుట్లా, ఇంటి పంచాదులను బజాట్ల పెట్టుట్లా, గలీజ్ గలీజ్ మాటలు మైకుల ముందు చెప్పుట్లా దూసుకపోతాండ్రు. మన తెలంగాణ ఇజ్జతి తీసి కుప్ప పెడతానే ఉన్నారు. అరే లేకుంటే ఏంది మరి? ఎరికే కదా ముచ్చట. అసలేమైందో చూడుండ్రిగ పురాగా మీరే. షెయ్యిపాటి చిన్నదిక్కు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖక్క గారి మాటలు మీరు ఇదివరకే వినుంటారు. నేను మళ్ళా మీకు వినిపియా? అక్క మాటలు విన్నాక నాకే చీదర ఉట్టినట్టయింది. ఇక నాగార్జున కుటుంబానికి సమంతక్కకు సినిమాలోళ్లకు విలువగల రాజకీయ లీడర్లకు ఇంకెట్లా అనిపించాలే? ఇక జనాలు ఏమంటారో నా నోటితో నేను చెప్పా కాదుల్లా.
అసలు నన్ను అడిగితే సురేఖక్క మాట్లాడిన మాటలు దిక్మల్ల వెబ్సైట్లు కూడా గట్ల రాయాయి. ఊర్లల్లో కదా కోతి పోరలు పొద్దుపోక వాళ్ళకు వాళ్ళు ఏదో ఊహించుకుంటా బట్టగాల్చి మీదేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటారు చూడు, అగో వాటికంటే అద్మానం ఉన్నాయి, అంతేనా కాదా? ఇక సురేఖక్క మాటలకు ఇటు సినిమాలోళ్ళు రాజకీయ లీడర్లు గరమైరు. స్వారీ చెప్పుడే కావాలే, ఆ మేడం గారిని మంత్రి పదవి నుంచి ఊడవికాలని డిమాండ్ చేస్తురు. ఇంకో దిక్కు మన రామన్న అటు నాగార్జున సారు కూడా పరువు నష్టం దావా వేసిరు సురేఖమ్మ మీద. అసలు ఈ రాజకీయంలా కుటుంబాలను గుంజుడేంది? ఏదన్నుంటే పాలన గురించి మాట్లాడుకోవాలి, పని గురించి చెప్పాలి, గంతేగాని ఇంట్లో తెరువుకు పోవడేంది? అసలు వాళ్ళు ఏమన్నారు? అసలు రాజకీయాలతోని సంబంధం లేనోళ్ళ పేర్లు తీసుడేంది? అట్లా తీసినోళ్ళు అల్ల టప్పోళ్ళ అంటే అది కాదు, మంత్రి, అందునా మహిళా మంత్రి. మరి గా జాగల కూసున్నప్పుడు సాటి ఆడబిడ్డలను కుటుంబాలను బజాట్లకు ఈడ్చుడేంది అసలు? ఇక ఇంత జరిగినా ఏమంటది? అయ్యో స్వారీ, నేను గట్లనుకోలే, నాకు సమంత ఆదర్శం, నేనేదో వేరే ఖయాల పడిపోయి గా మాటలన్నా, ఏమనుకోకని చెప్పుకత్తుంది. ఇది ఎట్లున్నదంటే, నేను మర్డర్ చేసిన, పానం పోయింది, కాకపోతే కోపంలో మర్డర్ చేసిన, అట్లా మనిషిని చంపినందుకు ఏమనుకోవద్దు, స్వారీ స్వారీ అని చెప్పినట్టున్నది కాదా మరి? ఇక మరి ఇంత జరిగినా శ్రీమాన్ సీఎం సార్ వారు ఏదో ఒక మాట ఇస్తాడు, ఏమన్నా మందులిస్తాడు అంటే అది కూడా చేయలే. ఇక రేవంత్ సార్ కూడా మాట్లాడకపోయే వరకల్లా అసలు కొంపదీసి సీఎం సార్ ఇట్లా మాట్లాడమని సురేఖక్కని ఎగేసిండా ఏంటి? ఈ హైడ్రాలొల్లి రుణాల పంచాది పక్కకు పోయేదందుకు కొత్త పంచాది ముంగడికి తెచ్చిన కుట్రనా ఎట్లా అని కొందరికి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏం రాజకీయమో ఏమో ఓర్రి, 60 ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక 10 ఏండ్లు కష్టపడి దేశం ముందు గర్వంగా నిలబడ్డ మన తెలంగాణ ఇప్పుడు ఈ షెయ్యిపాటి ప్రభుత్వం చేయబట్టి తలకాయ వంచుకోవాల్సి వస్తుందని తండ్లాడుతుర్రు. ఓషిని కటసల్లగుండా అసలు హైదరాబాదులో అంతా మాయా బజార్ లెక్కనే కొడుతున్నది కాదల్లా. ఏం కొడుతుంది అని అంటారా? ఎండ ఉన్ను వాన, హగో రాత్రంతా మస్తు ఉడకపోసింది, తెల్లారి 10-11 కాగానే ఫుల్లుగా ఎండ దంచింది. ఓషిని కొంపదీసి ఆనకాలం తర్వాత డైరెక్ట్ ఎండాకాలమే వచ్చిందా ఏంది? చలికాలం గాయమైపోయిందా ఎట్లా అని ఇట్లా పరాస్కానికి అనుకున్నా, గంతే. ఇక పగటీలు కాగానే బొయ్య బొయ్య వాన పడ్డది కాదు, అగ చూడండి మీరే. అవుల్లా ఫస్ట్ ఎండ సుర్రుమని చంపింది. ఇక సూర్యునికి ఆష్టకచ్చిందో లేకుంటే ఏదైనా పనిపడి సగం దినమే డ్యూటీ చేస్తా అనుకున్నాడో ఏందో, పగటిలిగానే మాయమైపోయిండు. ఇక వానదేవుడు డ్యూటీ ఎక్కిండు. ఇక జూడిగా సంపుడే సంపుడు సంపుడే సంపుడు వానైపోయిందా. ఇక మల్ల సూర్యుడు మనసులో ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ మళ్ళా వానదేవుని వాపస్ మర్రగొట్టి మళ్ళీ డ్యూటీ ఎక్కిండు. అదైంత మళ్ళా మాపుటీలి అట్లా సూర్యుడు గుట్టలలకు జాక్కున్నాడో లేదో ఖతం మళ్ళా వానదేవుడు రైమనొచ్చిండు, మళ్ళా కొట్టిండు. ఇట్లా ఎండ వాన వాన ఎండ మళ్ళా వాన, ఇదే కథ అయింది. అంత చిత్ర విచిత్రంగా మారిపోయింది వాతావరణం అంతా. అసలే ఈ నడుమ దిక్మాల బీమార్లు వస్తున్నాయి, జరాలతోని పంటుర్రు, డెంగీ గింగి అంటురు, ఏమన్నంటే వాతావరణమే అని చెప్తురు. ఓ దిక్కు ఇట్లా నడుస్తుంటేనే ఇంకో దిక్కు ఇక ఒక్క రోజులనే 3-4 తీర్ల మారిపోయింది. మరి ఎందుకు ఇట్లా మారింది, ఏమిటికి ఇట్లా అయిందని జరిసేపు నేనే ఎంక్వైరీ చేసిన. ఆఖరికి తేలింది ఏందయ్యా అంటే, మబ్బులు ఉంటాయి కదా మబ్బులు, గా వానని పట్టుకొచ్చే నైరుతి మబ్బులు, గా నైరుతి మబ్బులట బాయ్ బాయ్ అనుకుంటా పోయే యాలైందట. ఇవి పోతే ఈశాన్య మబ్బులు అత్తాయట. ఇవి పోవుడు వచ్చుడు ఇట్లా రాకపోకలప్పుడు వాతావరణం జరం తిట్టమటం అవుతుందట. నేనుందునా పోదునా అని లాస్ట్ నిమిషంలో నైరుతి మబ్బులు అనుకుంటాయి కావచ్చు. అద్దునా ఇంకొన్ని వద్దులు అటటే తిరుగుదునా అని ఈశాన్య మబ్బులకు మనసులు అనిపిస్తుందట. అందుకే ఇట్లా ఎండ వాన చలి 3 గడియ గడియకు మారుతాయి. గట్లనే మారిందని చెప్తురు సైన్స్ వాళ్ళు. ఏ మాటకు ఆ మాటేనొల్ల. మన ఆడోళ్లకు గుండె ధైర్యం మస్తు ఎక్కువ, బలం కూడా ఎక్కువనే. కాకపోతే బయట పడరు గంతే. అదే ఆపత వచ్చింది అనుకో, లేని బలం అంతా బయటికి వస్తుంది. ఎట్టయితటాయ అనుకున్నారే అనుకో, వాళ్ళ ధైర్యం ముందు ఎవ్వలైనా బలదూరే. అయ్యో అంతెందుకోల్లా, అగో
ఒక అక్క ధైర్యం చూడుండ్రి, పిల్లలను కాపాడుకునేందుకు ఏం చేసిందో చూస్తే మీరు పర్షాన్ అవుతారు. అలా చూడండి కావాలంటే. డైరెక్ట్గా ముచ్చట్లకే పోదాం. ఇగో ఈడ గోడలు దుంకుతారు చూడు, వీళ్ళ కాళ్ళు ఇరిగిపోను. వీళ్ళు దొంగలొల్లా దొంగలు. 1 2 3 గ్రేట్ కదా. ఇక అక్క దెబ్బకు ఆ దొంగలే తుర్రు అనుకుంటా వారిపోయిర్రు. పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు, కానీ ఎప్పుడొస్తారో ఎరికే కదా, దొంగలు పోయినాక వచ్చిర్రు అనుకోర్రి. కానీ నిజంగా ఈ అక్క ధైర్యానికి ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పోండ్రి కదా. మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు మన చుట్టుముట్టు తిరుగుతూనే ఉంటారు, అవునా కాదా? అందుకే నేనేమంటానంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. అందరు నా లెక్కనే మస్తు మంచోళ్ళాయే, నన్నేం మోసం చేస్తారు, ముఖం గట్ల లేనే లేదు మోసం చేసేటోళ్ళ లెక్క అని ఈ జమానాలనైతే మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఇగో ఇట్లా పురాగా నమ్మి కళ్ళు మూసుకున్నామే అనుకో, 3వ కంటికి తెలవకుండా మన కళ్ళే మాయం చేస్తారు. ఆగో అసుంటోళ్ళే తిరుగుతుర్రటనోళ్ళో అటు కోరుట్ల దిక్కు ఎవలో మలక చూసొద్దాం రాండ్రి. వాళ్ళెవలో కాదు, దొంగ నోట్లు గిర్రగిర్ర తిప్పే దేడి దిమాగులు. ఇగో ఈడ నోట్ల కట్టలు కనబడుతున్నాయా, ఇవన్నీ డూప్లికేటియే. ఇగో ఈ తాత చూయిస్తుండు చూడురి, దగ్గరికి వెళ్ళి చూడురి, ఏం అనుమానం కొడతలేదు కదా. కానీ ఇవి కూడా దొంగ నోటే. అయితే కోరుట్ల దిక్కొల్లా దొంగల బ్యాచ్ దిగింది. 500 నోట్లు పట్టుకొని ఇగో దుకాణాల పొంట తిరుగుతురు. ఇయో కండ్లు సక్క కనబడని ముసలోళ్ళు ఆడోళ్ళ కాడికి పోతురు. 30 రూపాయల కొబ్బరి బోండాలు 2 కొంటురట. ఈ దొంగ నోటు వాళ్ళ చేతిలో పెట్టి కడమ పైసలు తీసుకుంటారు. అంటే దీన్నే దొంగ నోట్లు తిప్పుడని అంటారు అన్నట్టు. పాపం గిట్ల గోరుట్లనే బొచ్చడు మందిని మోసం చేసిరట. వాళ్ళ చిన్న మెదుడు జీతికి పోను. ఇగో ఈ తాత ఏమో అంటుండు చూడురి, జర గట్టిగా మాట్లాడే పెద్ద మనిషి అర్థమైతట్టు. అరటి పండ్లు తీసుకున్నాడు, 400 ఇచ్చిన 500 నోటు ఇచ్చిండు. అది అలా వస్తుంది కెమెరాలో వస్తే అది మా చీకటి పట్టేది 8 అవుతుంది రాత్రి. అది వెళ్ళిపోయింది, మా ఆవిడ లోపడుకున్నాను మంచిదని అలా వేసిన అని నేను పోయినాక చూసిండు. ఆగానట. అసలే వీళ్ళు రోడ్ల మీద చిన్నపాటి బండి పెట్టుకొని అమ్ముకుంటారు. అందున గింత వయసు వచ్చినా ఎండల వానల కష్టపడుతురు. మరి వీళ్ళనెట్లా మోసం చేయబుద్దయిందో ఆ కంతిరిగాళ్లకు. వాళ్ళను మైసమ మాయం చెయ్య, పోషమ్మ పోతం వెట్ట, లేకుంటే ఏంది మరి? అరే వీళ్ళేదో రెక్కల కష్టం చేసుకొని బతుకుతుంటే వాళ్ళదేమో దర్జాగా వీళ్ళని దోసుకుంటురు. అసొంటోళ్ళని ఏం చేసినా పాపం లేదు పోరి. మరి వీళ్ళెట్లా మోసపోయిర్రు అనొచ్చు. ఇంకా వీళ్ళన్న నయం, ఈ నోట్లను గట్టిగా చూసి ఏర్పాటు చేయొచ్చు. అదే మొన్నగా గుజరాత్లో అయితే అద్మానం కాలేదా, నోటు మీద సినిమా యాక్టర్ బొమ్మ ఉన్నా కానీ బంగారం దుఃఖం పైన వెనక ముందు చూసుకోకుండా ఆ పైసలను తీసుకొని బంగారం వాళ్ళ చేతిలో పెట్టలేదా? కానీ తీయగా ముచ్చట పెట్టుకుంటా ఏమన్నా మత్పరిత్తరా అనొల్ల ఈ డూప్లికేట్ గాళ్ళు కదా. టైం కూడా అయిందోల్లా. అరే
చూసినవా నొల్ల నేను అప్పటి సంధి ఒక ముచ్చట చెప్దాం అని అనుకుంటున్నా, మళ్ళీ మా ఇల్నే మర్చిపోయినాను వల్ల. ఇక ఆ ముచ్చట ఈడ కూర్చొని చెప్పుడు కాదు కానీ, ఎందుకంటే ఈడ కూర్చొని చెప్తే మొత్తం టైం అంతా ఆ ముచ్చటకే ఒడిచిపోతుంది. ఆ ముచ్చట ఏందో చూసేయండి. ప్రాణాలు పోవట్టే ఏందో ఏమో పటు చూస్తా అంటే అటు ఇటు చేసి పొద్దు ఒక 3వ ప్రపంచ యుద్ధం వచ్చేదాకా నిద్రపోయేటట్టే లేరు కదా. ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.